రాను. బాలు, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. ఏ? ఇంత అన్యోన్యమైన ఫ్యామిలీని నేనెక్కడా చూడలేదు. లోపలికి రండి. లేదు బాలు, రేపు 10 గంటలకి ఫ్లైట్. మీ అమ్మా నాన్నల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. కానీ వాళ్ళు ఇప్పుడున్న మూడ్ లో. చచ్చా, అలాంటిదేం లేదు. నువ్వు చెప్పకుండా వెళ్తేనే ఫీల్ అవుతారు. వెళ్దాం రా. దాన్ని చూడకుండా నేను ఉండలేనండి. రాను. అమ్మా, అను మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. రేపు అమెరికా వెళ్తుందంట. క్షేమంగా వెళ్ళిరామ్మా. గాడ్ బ్లెస్ యూ. మీ పెద్దనాన్నగారు ఎక్కడా? పెద్దనాన్న అన్నయ్య ప్రియాని దింపడానికి వెళ్ళారు. రేపటి కానీ రారు. పర్వాలేదు, ఆయన వచ్చాక నేను చెప్తాను. నేను వెళ్ళొస్తానమ్మా. పంపించేస్తాను. బాలు, మర్చిపోకు, రేపు 10 గంటలకు ఫ్లైట్. అను, ఏమైందమ్మా? తాతయ్యని జాగ్రత్తగా చూసుకుంటారు కదా? తప్పకుండా. అను, అను, నన్ను ఎయిర్పోర్ట్ కి రావద్దని చెప్పావట, ఎందుకని? ఇక్కడుంటే నన్ను ధైర్యంగా పంపించగలవు. ఎయిర్పోర్ట్ లో అయితే నువ్వు ధైర్యంగా ఉండలేవు. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను తాతయ్య. సరే సరేరా. వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు నాకు మాటిచ్చావు, గుర్తుందా? నీ చదువు, తెలివితేటలు అన్ని దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. అందుకే నా తల్లిని ఒంటరిగా పంపిస్తున్నా. తాతయ్య, వస్తాను తాతయ్య. అను, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకలా మమ్మల్ని అందరూ బాధపడి వెళ్ళిపోతున్నావు? బాలు, బాలు, ఎక్కడా? ఎవరు కనిపించారా? బావగారు, అల్లుడి గారి ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. నేను ఏదేదో అనుకున్నాను. చాలా మర్యాదగా చూశారు. ప్రియా లక్కీగా చాలా అదృష్టవంతురాలు. కానీ వదిలి వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నన్ను ఏం చేయమంటావు? అందరికి నచ్చ చెప్పి. అవును, వాడు ఎక్కడ? ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్ గా? ప్రేమ గురించి చెప్పడా? పెద్ద త్యాగమూర్త వాడు. కన్న తల్లివి, వాడు మనసు నీకు తెలీదా? నేనేం చేయను, వాడు అంత నోరు మూయించాడు. నా నోరు ఎవరు మూయించలేరు. ఇదిగో, ప్రేమ గురించి చెప్పకే బ్రహ్మచారినయ్యాను.
వారసుడు వారసుడు అంటే నిజంగా వారసుడు అయ్యేలా ఉన్నాడే. వదలను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నేను వదలను. ఏంటను? ఏమీ లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యని కూడా ఎయిర్పోర్ట్ కి రావద్దన్నాను. నిన్ను మాత్రం రమ్మన్నాను. అదే ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్. చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకున్న వ్యక్తులు. ఆహా. వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఆ? మనకంత సీన్ లేదు. విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. జస్ట్ సీ యూ, బై బాయ్, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే. నువ్వు, మీ అమ్మ, నాన్న, పెదనాన్న, ప్రియా, ఫ్రెండ్స్. వాట్ అ బ్యూటిఫుల్ డేస్. చూసావా, చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఆ? ఎక్కడికి? లోపలికి. టికెట్ ఓ, కంగారులో డబ్బు మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటికి నడు. నేను ఎవరికి తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఎస్కర్ని. ఎవరైతే నాకెత్తి పోలీస్ నా మీద చేసుకుంటావా? లోపలికి వెళ్ళాలి. ఏమంటాయా? వదలండి. బాలు, ఏంట్రా అక్కడ ఆరున్నర ఏడుస్తాడు, ఒకసారి రా. అను, ఇప్పుడే వస్తాను. వదలండ్రా. ఏంట్రా ఇది? నీ ప్రేమ గురించి అడుగు చెప్పేస్తట. రాయ్, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఏ విషయంలో జోక్యం చేసుకోవద్దని. ఇలా చేసావేంటి? వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమ్మిలి ఏడుస్తారా? రే, నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్, ఇప్పుడు కానీ అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నా శవాన్ని చూస్తాం. వద్దురా, వదిలే. రాయ్, అను వస్తుంది. కళ్ళు తుడుచుకో. ఏమైంది బాలు? అదే ఏం లేదు, నువ్వు ఊరు వెళ్తున్నావు కదా, ఆనాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. ఏంటిది అన్నాడు? ఏం లేదు. మిమ్మల్ని మాట్లాడుతారు, ఏమీ అనుకోరు కదా. అడుగు. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలను? మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ, నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. Your attention please. Passengers traveling by British Airways BS 1705 from ఏంట్రా? Hyderabad to ఆటోగ్రాఫ్ Newark నువ్వు చేయకూడదు. are requested to pass through ఏ బాలు, నువ్వు చేయలేదే? గుడ్ బై బాలు. అను, ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది.
నీకు I love you. I love you. I love you. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది. నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలన్న చదువు కోసం ఎంత కష్టపడ్డావు. అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు, యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకు ఒక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఒక ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళి రాను. ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York. Passengers are... Hey!